హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమాని. ఈ వ్లాగ్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి. కార్తీక సోమవారం రోజు పూజ చేసుకున్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే స్నానం వచ్చేసి పూజ స్టార్ట్ చేసుకున్నాను. సో ఫైనల్గా నా పూజ అయిపోయిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా దక్షిత్ దగ్గర కూర్చున్నాను. చూడండి ఎలా ఆడుతున్నాడో. అందరం రెడీ అయిపోయామండి. నేను, రుత్విక్, దక్షిత్ అందరూ రెడీ అయిపోయాము. వాళ్ళ ఫాదర్ వచ్చిన వెంటనే మేము టెంపుల్కి వెళ్తాము. కార్తీక సోమవారం కాబట్టి శివాలయంకి వెళ్ళి రావాలనుకుంటున్నాము. సో మా వారు వచ్చే వరకు వెయిట్ చేస్తామన్నమాట. వచ్చిన తర్వాత గుడికి వెళ్తాము. ఇక్కడ మా రుత్విక్ అలిగాడు నా మీద. చూడండి ఎలా చేస్తున్నాడో. వీడియోస్ అయితే తీయొద్దని చెప్తున్నాడు. వాడికి నచ్చిన బట్టలు వేయలేదని చెప్పేసి నా మీద అలిగాడు అనమాట. సో ఇంకా మా వారు వచ్చారు. రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర శివాలయం, అంటే మా ఇంటి దగ్గర నుంచి 2 km ఉంటుంది అనమాట ఈ శివాలయంకి. కానీ పాత గుడి. ఇక్కడ ఒక 6 గుడులు ఒకే దగ్గర ఉంటాయి. నేను దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇదంతా షూట్ చేస్తాను. సో అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నేను ముందు దర్శనానికి వెళ్ళిపోతున్నాను. సో ఈ వేలోంచి వెళ్తాం. ఈ చూసారా లైన్ కట్టారు. అసలు కార్తీక సోమవారం అంటేనే శివాలయం ఖాళీ ఉండదు. కాకపోతే ఇప్పుడు కోవిడ్ అవ్వడం వల్ల చాలా ఖాళీగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఇసుక ఇస్తే రానంత జనం ఉన్నారు. చుట్టూ ఎటు చూసినా జనమే. అడుగు వేయాలన్నా కూడా ఆలోచన చేయవలసిన సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అసలు చాలా ఖాళీగా ఉంది. ఎవరు లేరు ఎక్కువగా. సో ఇక్కడ కార్తీక మాసం కదండి, దీపాలే పెడతారు. ఇది తులసి కోట. మా వారు మరుతులు ఇక్కడ నించున్నారు. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇది వేణుగోపాల స్వామి ముందు ఉన్న ధ్వజస్తంభం. కార్తీక మాసం అంటేనే తెలుసు కదండి, ఎక్కడైనా సరే దీపం పెడతాము. సో అందరూ ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా దీపాలు పెడుతున్నారు. ఇంకా ఇది వేణుగోపాల స్వామి గుడి. అసలు ఇలా ఉండేది కాదు. లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైపోయేది. అలాంటిది ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో. గుళ్ళన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి గుళ్ళన్నీ కూడా. ఇది నెక్స్ట్ ఆ పక్కన రావి చెట్టు చూస్తున్నారు కదా. రావి చెట్టు చుట్టూ కూడా దీపాలు పెడతారు. ఆ వెనకాతల సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారనమాట. పదండి చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఇక్కడ కార్తీక మాసం అంటే ఎక్కడైనా సరే దీపం పెడుతూనే ఉంటారు. సో ఇక్కడ తులసికోట దగ్గర కూడా అందరూ దీపాలు పెడుతున్నారు. ఇదొక శివాలయం అన్నమాట. ఈ శివాలయం ఎందుకో తెలియదు, క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది జగన్నాథ స్వామి గుడి. సో ఈ గుడి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ దీపాలు పెట్టుకోవడానికి ఇలా ఒక దీపాలది పెట్టారు. సో ఇదైతే అసలు ఖాళీనే ఉండదు. చుట్టూ కూడా అసలు ఖాళీ ఉండదు. కాకపోతే కోవిడ్ వల్ల ఏమీ పెద్దగా లేవు, పూజలు గట్రా ఏమి లేవు. సో ఇది జగన్నాథ స్వామి గుడి. ఈ గుడి పక్కన మళ్ళీ ఇంకొక శివాలయం ఉందన్నమాట. సో నంది దగ్గర చూసారు ఎన్ని దీపాలు పెట్టేశారో. సో ఇదొక శివాలయం అన్నమాట. సో ఈ పక్కన ఒక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే పంతులు గారికి దానం ఇస్తాం కదా, సాలిగ్రామం అది దానం ఇస్తాం కదా. సో అది ఇస్తున్నారు. ప్రతి వారం ఇక్కడ ఇస్తారు. కాకపోతే ఈ కోవిడ్ వల్ల అసలు ఒక్క దగ్గర కూడా ఏం పెట్టలేదు. మరుతుకి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు. దండం పెట్టుకుంటాడంట వెళ్ళి. అక్కడ అడుగుతున్నాడు, అమ్మ దండం పెట్టుకుంటాను ఇక్కడ అని. సో దండం పెట్టుకుంటున్నాడు. దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ గుళ్ళోకి వెళ్తున్నాడు. ఇది కనిపిస్తుంది కదండి, ఇక్కడ యాక్చువల్గా అయితే మనం పంతులు గారికి దానం ఇస్తాము. సో ఇక్కడ ఎంత ఖాళీగా ఉందో. అసలు ఖాళీ ఉండేది కాదు. చుట్టూ మళ్ళీ నించునేవారు ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా. ఖాళీగా ఉంది చాలా. గుడి మొత్తం చూపిస్తుంది చూడండి ఎంత ఖాళీగా ఉందో.
ఇదేంటంటే ఇక్కడ ఉన్న గుడులన్నీ ఇలా తయారు చేసి పెట్టారు ఒక దగ్గర. ఇక్కడ దగ్గర దగ్గర 6 గుళ్ళు ఉన్నాయి. ఈ 6 గుళ్ళ యొక్క చిన్న చిన్న విగ్రహాలు చిన్న చిన్న గుడుల్లా కట్టి ఇక్కడ పెట్టారు. చాలా బాగుంది కదండి, చూడగానే నాకు ముచ్చటేసింది, చాలా బాగుంది. నెక్స్ట్ మేము గుడిలో పూజ అంతా అయిపోయిన తర్వాత బీచ్ సైడ్ అలా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బీచ్ సైడ్ వెళ్తున్నాము. మా ఇంటి నుంచి బీచ్కి 2 km ఉంటుంది అంతే. ఇది నా హోటల్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది కదా, బీచ్ దగ్గర భీమిలి నా హోటల్. నేను ఈ బీచ్ సైడ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది, చాలా మంత్స్ అయ్యింది. ఇదంతా బీచ్ దగ్గర. సో ఈ వీడియోస్ అన్నీ నేను సపరేట్గా చేస్తాను. ప్రజెంట్ దక్షిత చిన్నోడు అవ్వడం వల్ల వెళ్ళడానికి కుదరట్లేదు. సో కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు ఇవన్నీ డీటెయిల్గా ఏవి ఎక్కడ ఏంటి అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ బీచ్ దగ్గరలో ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. కార్తీక మాసం కదా, అయ్యప్ప స్వామి టెంపుల్ అసలు ఖాళీ ఉండదు. ఇంకా చూస్తున్నా కదా, బీచ్ చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళలేదు నేను, అలా బైక్ మీద వెళ్తూ కొంచెం మీకోసం వీడియో తీసాను అంతే. దక్షితని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉండి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో వెళ్ళడం కరెక్ట్ కాదు కాబట్టి వెళ్ళలేదు. ఇంక ఇక్కడ మార్నింగ్ వాక్ వస్తారు కదండి, అందరూ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు. ఇవన్నీ రీసెంట్గానే పెట్టారు, ఇవన్నీ నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా దక్షిత్ని మా వారు ఆడిస్తున్నారు చూడండి, ఎంత బాగా నవ్వుతున్నాడు కదా మా దక్షిత్. వాళ్ళ నాన్నగారు ఆడిస్తుంటే చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడో. పిల్లల నవ్వు చూస్తే ఎంత కష్టమైనా సరే పోతుంది. ఇక్కడితో కార్తీక సోమవారం వ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.